ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం కలువరి ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానంతో ప్రపంచమంతా ఆయన నామములో స్తుతించబడాలని, ప్రపంచమంతా ఆయనను స్తుతించి ఘనపరచాలని, ప్రతి కుటుంబం రక్షింపబడాలని, ఎవరికైతే రక్షణ లేక ఇంకా మారు మనసు లేక ఆత్మలో మరి ఎక్కడెక్కడైతే దాగి ఉన్నారో, అయితే శ్రమలలో బాధలలో మనను దాగి పెట్టేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు, తన రెక్కల కింద దాగిచ్చేవాడు. కాబట్టి దావీదుని ఏ విధంగా అయితే దాచినాడో ఆ విధంగా నిన్ను నన్ను కూడా దాచటానికి మన తండ్రి సిద్ధంగా ఉంటుండగా, మనం ఇంకా తండ్రి దగ్గరికి రాగా యథార్థమైన హృదయం కలిగి మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో కలిసి ఆయనతో ఉండాలి. కానీ మన ఇష్ట ప్రకారం ఇంకా జీవించటానికి సమయం లేదు. కాబట్టి ప్రభు మనకి దినము చెబుతున్నాడు, శ్రమలలో బాధలలో ఆయన మనల్ని ఆదరించేవాడు, కాపాడేవాడు, కరుణించేవాడు, దీవించేవాడుగా ఉంటూ ఈరోజు అంటున్నాడు కీర్తన గ్రంథంలో 32:7 నా దాగు చాటున నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. విమోచన గానములతో ఏం చేస్తున్నాడు? ఆయన ఆవరిస్తాడు, దగ్గర తీస్తాడు, ఆదుకుంటాడు. కాబట్టి ఈరోజు నేను కూడా ఆయన అంటున్నాడు కదా, నిన్ను నేను రక్షిస్తానని. కాబట్టి ఆయన నామములో మనము దాచిబడి ఉండాలి, ఆయన చిత్తములో ఉండాలి. శ్రమ దినములు వచ్చినప్పుడు కూడా ప్రభు నామమును మనము వెతకాల. అప్పుడు మనం మనల్ని ఆవరించి ప్రేమించి ప్రతి కుటుంబాన్ని దీవించేవాడిగా ఉంటున్నారు. కాబట్టి మన తండ్రి చెప్తున్న మాటలు చూడండి. ఎవరైతే శ్రమల బాధలు ఉన్నప్పుడు కూడా వారిని దగ్గర తీర్చే దేవుడు అని చెప్తున్నాడు. అయితే ఇంకొక మాట కూడా, భక్తి వీణులో అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకమించు వారిని కృప ఆవరించున్నది. ఎవరైతే భక్తి వినులకు అనేకమైన వేదనలు బాధనలు కలుగున, కానీ ప్రభు చిత్తములు ఉన్న వారికి ప్రభు కృప వారిని ఆవరించుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రభు కృప ఎప్పుడు ఆవరిస్తున్నది. శ్రమలను దాకి పెడతాడు మన తండ్రి, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కాపాడుతాడు. అలాంటి దేవునితో ఈరోజు మనం సహవాసం చేర్చున్నాం. కాబట్టి నూతనమైన వాగ్దానంతో నమ్మినట్టు మనము, విశ్వసించినట్టు మనము ఆయన నామములో యథార్థంగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతోగా ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి, యథార్థ హృదయములారా మీరందరూ ఆనందగానము చేయుడి. యథార్థ హృదయం గల అయితే మీరందరూ ఆనందించి మరి సంతోషించమంటున్నాడు, మరి ఆనందగానం చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిల్లు నీతిమంతుని బట్టి నీతిమంతులై ఉండాలి. కాబట్టి యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం అలాంటి వారు ఉన్నట్లయితే మన ప్రభు మనలందరినీ కూడా ఆ విధంగానే ఆశీర్వదిస్తాడు కదా, దీవిస్తాడు కదా. అయితే ఈ దినమంటున్నాడు మరి ఒక మాట, మన ప్రభు మనకు చెబుతున్న మాట చూసినప్పుడు, నేను నీకు ఉపదేశమును చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మన పైన దృష్టించి మనకు ఆలోచన చెప్పి మనల్ని ప్రేమించి మనల్ని తన చిత్తములు నడిపించటానికి ఆయన ఉపదేశమును బోధించి మనం ఏ రీతిలో నడచాలనో ఆ మార్గములను మనకు చూపించి, మన పిల్లలకు చూపించి, మన కుటుంబములతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నేను కూడా ఆ విధంగానే ఉండాలని, ఆయన చిత్తంలో ఉండాలని, ఆయన కృపలో ఉండాలని ఒకవేళ నీకు కావాలంటే ఆలోచన ఉన్నదా, ఆ తలంపులు ఉన్నాయా? మరి అలాంటి మరి ప్రభు బోధన నువ్వు వినాలి కదా. ఆయన ఉపదేశం బోధిస్తానంటున్నాడు. అయితే నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి ఆయన నామములో ఉంటావో ఆయన బోధన వినగలవు, ఆయన కృపను పొందుకోగలవు. ఆ దయగల దేవుడు చెబుతున్న ప్రతి మాట కూడా ఈరోజు అంటున్నాడు, నేను దాగు చేసి నీవే శ్రమల నుండి నన్ను రక్షిస్తావు. నిజమే కదా, మన తండ్రి మనల్ని దాగు చేస్తాడు, మనల్ని శ్రమలలో రక్షిస్తాడు. బాధనున్న బిడ్డలకు కూడా ఆయన ఆవరించి వారిని ప్రేమించి వారికి కూడా కృప చూపిస్తాడు. ప్రతి కుటుంబాన్ని కృప చూపించేవాడు కదా. అందుకే నీతిమంతులారా అన్నాడు. ఎవరి నీతిమంతులు? యెహోవాను బట్టి సంతోషించి ఉల్లాసించేవారు. ఎప్పుడు యెహోవాని మరి నీతిమంతులు ఆయన పైన దృష్టి ఉంచుతాడు. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ ఒక మాట, ఆయన మన పైన దృష్టించి చూచుచున్నాడు అంటున్నాడు. మన పైన ఎప్పుడు దృష్టించి ఆలోచన చేస్తున్నాడు. మరి అయితే నువ్వు కూడా ఆయన తట్టు దృష్టించి చూడాలి, దేవుని నామములో ఉండాలి, దేవుని చిత్తంలో నడచాలనే కదా వాక్యంలో సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నువ్వు ఎంతో నమ్ముచున్నట్లయితే ఆ దేవుడే ఈరోజు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఎన్నో సంవత్సరముల నుంచి బిడ్డల విషయంలో మరి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకను, చదువులు లేకను, ఉద్యోగం లేకను,
వేదన బాధలతో ఉంటున్నావా, చింతలో ఉంటున్నావా, ఏడుచున్నావా? ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించేవాడిని కాబట్టి నిన్ను నేను ఏ విధంగా ఆయన చిత్తం నా చిత్తంలో నడిపించాలనేది నాకు తెలుసు కాబట్టి నేను దృష్టించి చూస్తున్నాను. యథార్థమైన హృదయం కలిగి యెహోవా యందు నువ్వు నమ్మకముంచి ఉన్నట్లయితే ప్రతి కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్యకారములు చేయబోచున్నారు. దేవునికి స్తోత్రం. అనుదినము నూతనమైన వాగ్దానముతో మనం అనేక మందికి మన యొక్క ఆయన చిత్తాన్ని అందరికీ చెప్పుతూ అన్ని జనులతో ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో కలిగి జీవిస్తున్నట్టు మన జీవితం మనం పరీక్షించుకున్నట్టు మన జీవితంలో మన యేసయ్య ఉండి మనలో ప్రేమించి ఆయన నామానికి ప్రేమైన బిడ్డలుగా ఉండటానికి ప్రభువే ఈరోజు సాయం చేస్తున్నాడు. అయితే ఈ దినము మన ప్రభు మనకిచ్చిన కృపను బట్టి సజీవ లెక్కలో మనము బ్రతికున్నామంటే మన యేసయ్య మనకెంతో తోడుగున్నాడు, నీడగున్నాడు. లేకపోతే భూమి మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా లోకాన్ని వదులుకొని పోతున్నారు కదా. అయితే నిన్ను ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఇంకా ఆయనకు కావాలి కదా. భూమి మీద అనేక జనులకు నువ్వు ఎంతో రక్షణ చూపించాలి కదా. అందుకే మన ప్రభు ఈరోజు మనల్ని అనుదినము నూతనమైన వాక్యముతోనే ఆయన చెప్పిన మాట ప్రకారమే నిన్ను ఆయన రక్షించువాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ప్రతి కుటుంబాన్ని దీవించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, నానా మీరు మమ్మల్ని దాచి మీ రెక్కల కింద మమ్మల్ని తండ్రి ఉంచుకొని మమ్మల్ని రక్షించి ప్రతి పాప మార్గం నుంచి తప్పించి నూతనమైన మార్గములో పరిశుద్ధులుగా మమ్మలను మా పిల్లలను తండ్రి అనుదినము ఏకోజాములు లేచి అయా నీ యొక్క వాక్యంలో తండ్రి మా కుటుంబంలో వినటానికి కృప చూపిస్తున్నందుకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో తండ్రి మీ వాక్యములు వింటున్నామంటే అయా మీరు జీవము గల దేవుడు గనక ఆ యొక్క శబ్దములు విని మా హృదయము ఆనందము సంతోషముతో ఉల్లాసించి కృపించినందుకు మీకే ఘనత మహిమ ప్రభావం కలగలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.